ఒక రాజుగారికి 7 కొడుకులు. ఒక రోజున ఆ 7 రాకుమారులు చెరువు దగ్గరికి వెళ్ళి గాలాలేసి 7 చేపల్ని పట్టారు. వాటిని ఎండలో ఎండబెట్టారు. 6 చేపలు బాగా ఎండాయి, కానీ ఒక చేప మాత్రం అస్సలు ఎండనే లేదు. చేపా చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు. నేనెలాగా ఎండుతాను, మరి ఎండలేదుగా అంది. మరి మిగతా 6 చేపలు ఎండాయిగా అన్నారు వాళ్ళు. నేనేం చెయ్యను, ఆ గడ్డి దుబ్బు నాకే అడ్డం వచ్చింది అంది. గడ్డి దుబ్బు ఎందుకు అడ్డం వచ్చావు అన్నారు రాకుమారులు. నేనేం చెయ్యనయ్యలారా, నన్ను ఆవు మేయలేదు కదా అంది. ఆవు గడ్డి దుబ్బును ఎందుకు మేయలేదు అని అడిగారు. నేనేం చేయను బాబుల్లారా, ఆ గొడ్ల కాపరి నన్ను మేపలేదుగా అంది ఆవు. ఏ గొడ్లను కాసేవాడా, ఆవును ఎందుకు మేపలేదురా అని అడిగారు. అయ్యా రాకుమారులారా, నేనేం చెయ్యను, అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అని చెప్పాడు గొడ్ల కాపరి. అప్పుడు యువరాజులు అవ్వ దగ్గరకు వెళ్ళి, అవ్వ గొడ్ల కాపరికి బువ్వ ఎందుకు పెట్టలేదు అన్నారు. నా చిన్నారి బుజ్జిగాడు ఏడ్చాడు బాబుల్లారా, గొడ్ల కాపరికి బువ్వ ఎట్లా పెట్టగలను అని సాగదీసింది. బుజ్జి ఎందుకు ఏడ్చావమ్మా అని జాలిగా అడిగారు. నేనేం చెయ్యనయ్యలారా, నన్ను చీమ కుట్టిందిగా అన్నాడు బుజ్జిగాడు. చీమా బుజ్జిగాడిని ఎందుకు కుట్టావు అని అడిగారు. నేనేం చెయ్యను, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టకుండా ఊరుకుంటానా అంది చీమ. చీమా భలే తెలివంతా నీదే, భలే అంటూ గుర్రం ఎక్కి రాజకుమారులు రాజప్రాసాదానికి ఉడాయించారు.